హాయ్ గైస్, డే 5 ఇన్ ముంబై. ఈ వీడియోతో ఇంకా ముంబై సిరీస్ అయితే కంప్లీట్ అవబోతుంది. మేము ఈ రోజు వచ్చేసి సౌత్ ముంబైలో ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా అరేబియన్ సీ బోట్ రైడ్ చేసాము. నెక్స్ట్ ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాం, పారాడాక్స్ మ్యూజియం. అయిపోయిన వెంటనే ముంబైలో ఉన్న ఫేమస్ టేస్ట్ ఆఫ్ కేరళ అని చెప్పి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ అయితే వెళ్ళాము. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రెస్టారెంట్ మేము బై వాక్ ఫ్యాషన్ స్ట్రీట్ అండ్ మామూలు అలీ రోడ్ అయితే కవర్ చేసాము. మామూలు అలీ రోడ్ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుని మెరన్ డ్రైవ్ అయితే వెళ్ళాము. మెరన్ డ్రైవ్ కంప్లీట్ చేసుకుని మేము రూమ్ కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మూవీకి అయితే వెళ్ళాము. ఇండియన్స్ ఫస్ట్ 70 mm స్క్రీన్ ఉన్న మైరాజ్ వాడ్డా ఐమాక్స్ అయితే వెళ్ళాము. ఐమాక్స్ స్పెషల్ ఏంటంటే మనం నార్మల్ థియేటర్లో స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి ఒక 6 స్క్రీన్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద స్క్రీన్ అన్నమాట. 70 mm స్క్రీన్ ఆ ఐమాక్స్ లో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకెటువంటి ఆలోచన లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు సౌత్ ముంబైకి సాకినాక టు ఘాట్కోపర్కి మెట్ల మీద వెళ్ళి ఘాట్కోపర్ నుంచి సిఎస్ఎఫ్డికి లోకల్ ట్రైన్ మీద అయితే వెళ్తాం. కాకినాక పెట్టడం. ఇప్పుడు మనం ఘాట్కోపర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి సిఎస్ఎంటీకి వెళ్దాం. ఇప్పుడు ఘాట్కోపర్కి వెళ్ళవలసిన మెట్రో రావడం అయితే జరిగింది. ఇక్కడ మెట్రో ఎక్కి ఘాట్కోపర్కి వెళ్ళిపోదాం. చలో పదండి. మనం మెట్రో ఎక్కడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో లెంత్గా అనిపిస్తే డిస్క్రిప్షన్ లో టైం లైన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. టైం లైన్స్ క్లిక్ చేయండి, షార్ట్ వైజ్ గా రావడం అయితే జరుగుతుంది వీడియో. ఇప్పుడు లోకల్ ట్రైన్ అయితే ఎక్కడం అయితే జరిగింది. సిఎస్ఎంటీకి వెళ్తున్నాం. లోకల్ ట్రైన్ మనకి లాస్ట్ స్టేషన్కి అయితే వచ్చేలోగా ఖాళీ అవుతుంది. మన లాస్ట్ స్టేషన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. ఇంకా రావడానికి 5 minutes ఉంది. మసీద్ అని రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి లాస్ట్ స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్. మనకి మెట్రో అయితే చాలా పెద్దది, మామూలు మెట్రోలతో కంపేర్ చేస్తే. మెట్రో చూపించండి సార్, చూపించండి, చాలా పెద్దది. మసీద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అయితే వెళ్తాం. వెల్కమ్ టు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. మనకు వచ్చేసి 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ లో. అరౌండ్ మన టైం వచ్చేసి 8:52 అయింది. ఓ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇదిగోండి లాస్ట్ పార్ట్ ఆఫ్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. మనకి ఎంత పార్ట్ ఎండ్ ఆఫ్ ద సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే వెళ్తుంది. ఘాట్కోపర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంది. మున్సిపల్ ఆఫీస్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. ఆల్రెడీ సిఎస్ఎంటీ డే 1 బ్లాగ్ లో పెట్టడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోదాం బోట్ రైడ్కి. చల్. మనం ఇప్పుడు వచ్చేసి ముంబై గేట్ అయితే వెళ్ళాలి. బస్ అయితే బై బస్ అయితే వెళ్ళాలి. 7 rupees ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. డబుల్ డెక్కర్ బస్ అది. ఈ బిల్డింగ్ చూసారా, చాలా ఓల్డ్. ఇంకా మనుషులు అందులో ఉంటున్నారు. బ్రిటిష్ ఇదో
మీకు ఇందాక ఒక బిల్డింగ్ చూస్తాం కదా, ఈ బిల్డింగ్ చూడండి. ఇది చాలా ఓల్డ్, అందులో కూడా మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎస్ఎంటి డబల్ డెక్కర్ బస్ ఎక్కి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం. గాయస్ ముంబై గేట్కి రావడం అయితే జరిగింది. ముంబై గేట్ చూపిస్తాను పదండి. మనకి పాయింట్ వచ్చేసి లగేజ్ చెకింగ్ పాయింట్. లగేజ్ చెక్ చేయించుకున్న తర్వాత లోపలికి ఎంట్రన్స్. ఆ బిల్డింగ్ వచ్చేసి న్యూ తాజ్ హోటల్. వెల్కమ్ టు గేట్వే ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ మార్నింగ్ నేచర్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్ లో అందమైన న్యూ తాజ్ హోటల్. అండ్ గేట్వే ఆఫ్ ఇండియాకి బ్యాక్ సైడ్ వచ్చేసి సీ ఉంటుంది. సీ పేరు వచ్చేసి అరేబియన్ సీ. మేము ఇప్పుడు అరేబియన్ సీలో బోట్ రైడ్కి అయితే వచ్చాము. లెట్స్ కొన్ని పిక్స్ తీసుకుని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అరేబియన్ సీ బోట్ రైడ్కి అయితే వెళ్దాం. చల్ పదండి. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ తాజ్ హోటల్. ఓల్డ్ తాజ్ హోటల్ పక్కనే న్యూ తాజ్ హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. మనకి టెర్రరిజం అటాక్ జరిగిన తర్వాత అలర్ట్నెస్ కోసం కొత్త తాజ్ హోటల్ అయితే కట్టడం అయితే జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా 1924లో జార్జ్ పిటర్ కింగ్ క్వీన్ మేరీ ఇండియాకి విజిట్ అవుతున్న స్వాగతించడం కోసం మన గేట్వే ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ చేయించడం అయితే జరిగింది. జార్జ్ పిటర్ కింగ్ బ్రిటిష్ కింగ్. ముంబై గేట్. ఓల్డ్ తాజ్ హోటల్, న్యూ తాజ్ హోటల్. ఇంకా ఆలస్యం లేక నా బోట్ రైడ్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడే చూడు, ఇది భలే ఉంటుంది వ్యూ. ముందు బోట్ చూసుకుని ఆడొక్కడే అలా ఉన్నాడు. ఒకవేళ రష్ ఉంటే ఎక్కడ ఫోటోలు తీసుకుని వెయిట్ చేస్తాం. ఆడు చూడాలి ఎలా ఉన్నాడు. ఒక్కడే పిచ్చినాడుగా తీసుకుంటాడు. రాత్రి బాగుందిరా, రాత్రి బాగుంది. నేను చెప్పాను పొద్దున్నే ఉండదు. Arabian Sea view. టికెట్ కౌంటర్ Arabian Sea.
వందవ్వ చూడండి చూడండి బ్యాక్ సైడ్ గేట్ సైడ్ పల్లె వస్తుంది సీసు boat ride from Gateway of India to different points and all. We are arriving in Arabian Sea right now. This is the Arabian Sea. వద్దులే తెలుగులో చెప్తాం. అరేబియన్ సీలో మనం ప్రయాణిస్తాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి తాజ్ హోటల్ గేట్వే ఆఫ్ ఇండియా. దూరం వెళ్తుంటే ఇప్పుడైతే మాకు స్టార్ట్ అయ్యింది బోట్ రైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తాను లేదు ఎదుగుంటే ఐలాండ్ లో ఉన్న ఎలిఫెంట్ కేవ్సా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా ఓల్డ్ రద్దు వచ్చి అట్టుకెళ్ళిపోదాం. అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది అదే కదా లెఫ్ట్ సైడ్ లో ఎలిఫెంట్ కేవ్స్. ఎలిఫెంటా కేవ్స్ చాలా బోట్లు ఉన్నాయి తిరుగుతున్నాయండి. బోట్ రైడ్ పర్ పర్సన్కి ఎంత స్టార్ట్ చేశాము? 200 పర్ పర్సన్. ఇంకా బోట్ రైడ్ బోట్ పర్ పర్సన్ ఎంత? ముగ్గురు వచ్చా? బోట్ ఇచ్చేస్తాడు మనకి హాఫ్ అన్ అవర్ బోటు 3,000 మనం 200 పర్ పర్సన్. ముందుకు వెళ్ళిపోతే నేనేం చేయను. బ్యాక్ సైడ్ పక్క ముంబై గేట్, లెఫ్ట్ సైడ్ ఏమో అరేబియన్ సీ. బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. చాలా బాగుంది. సూపర్. అరేబియన్ సీలో ఆటగాడు సమర యోధుడు. ఇగో మన బ్యాక్ సైడ్ షాపింగ్ తర్వాత మా తాత కట్టించిన తాజ్ హోటల్. తాజ్ ప్యాలెస్ అంటే వెళ్తామా లోపలికి? లోపల 750 రూపాయలు టీ ఒకటే.
అదే కిడ్నీ ఎలా? ఏమన్నా ఖాళీ ఉందా కిడ్నీ 1/3 చెప్పవచ్చు. బాగుంటుందిరా సూపర్ ఛత్రపతి శివాజీ మహారాజ్. బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు వచ్చేసి పారాడాక్స్ మ్యూజియంకి వెళ్దాం. క్యాబ్ బుక్ చేసుకుని పదండి. ఇంకా ఆలోచన లేకుండా పారాడాక్స్ మ్యూజియంకి వెళ్ళిపోదాం. దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ తాజ్ హోటల్. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. This is Paradox Museum. తిరగండి ఇద్దరు. How many are there? 3, 4. చూడు అటు అటు. Need to wear it. తీసి వాళ్ళకి ఇచ్చండి. ఏదో ఒక యాక్షన్ చేయండి. ఈ రిఫ్లెక్షన్ చూడండి, టిష్యూతో తయారు చేయడం అయితే జరిగింది. మనకి ఇది కప్పలా కనిపిస్తుంది. ఈ టిష్యూతో తయారు చేసింది. అండ్ నెక్స్ట్ వన్ డాల్ఫిన్. నిజంగా చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూపించబోయేది ఏంటో మీరు కామెంట్ చేయండి. పైకి వాటర్ వెళ్తుందా కింద వస్తుంది. తిని కింద వస్తుంది. పైకి వెళ్ళినట్టుగా కనిపించింది. పైకి Because of the light flickering now, that's why you see the water is going up, and see the reality, water is falling down continuously. The light is flickering 150 milli per second, and see the background human eyes capture only 40 seconds or 42 seconds. That's why it was moving up and down. Yeah, అది what we say, ఏం చెప్తారు, వాటర్ పడుతున్నట్టుగా కనిపించింది. ఇది డ్రాప్లెట్స్ పైకి వస్తున్నట్టుగానే ఇంకా కిందకి వెళ్తున్నట్టుగానే ప్యారలల్ యూనివర్స్ లైట్ ఆన్ చేసిన దానివల్ల అలా కనిపిస్తుంది. ఇంకా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదా. డాక్టర్ స్ట్రేంజ్. చెప్పండి. స్టేబుల్గా ఉండకుండా మనం తిరుగుతాం. మిర్రర్లో రిఫ్లెక్షన్ కూడా తిరుగుతూ ఉంటాం. యాక్చువల్గా నార్మల్ మిర్రర్లో తిరగదు. ఇదిగో ఇదొక రూమ్. ఇలా లోపలికి ఒక రూము, ఇలా లోపలికి ఒక రూమ్. ఇలా వెళ్తుంటే ఆ రూమ్ మిస్ అయ్యి రూమ్ పెద్దగా ఉంటుంది. ఇలా వస్తే ఆ రూమ్ పెద్దగా
5 rooms. Model 3D. Yeah, hello. Go close it. Close the door. Close it. చూడు ఇన్ఫినిటీ ఒక్కవారం ముగ్గురు 3 దిక్కులు ఉంటాం దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ గుద్దేసుకున్నాను ఎంత అమ్మని ముందుకుంటే వస్తాను ఇలాగ ఇది ఉంటుందేమో అని నాకు స్క్వేర్ షేప్లో స్క్వేర్ షేప్లో ఇప్పుడు వెంచర్ ఇలా రండిరా మీరు ఇద్దరు కూడా చలో మనకి ఇది వచ్చేసి కెమెరా లో పెట్టి ఫోటో తీస్తే ఆ కళ్ళ నుంచి కళ్ళకి పడిపోయినట్టుగా కనిపిస్తుంది. మీరు చూడండి క్లిప్ మీకు లిటిల్ బిట్ అర్థమవుతుంది. ఏంటది ఓవల్ షేప్లో సినిమా ఎలా ఉంది సార్ సినిమా ఎలా ఉంది సినిమా నైస్ ఏంటి నేర్చుకోండి దీని సర్కంఫరెన్స్ దీనికన్నా చిన్నదే కదా ఇప్పుడు ఇది ఇలా విడిపోదుకో దీని ఇది పొడవ ఎంత ఎంత వచ్చిందనుకో ఇది విడితే ఎంత అవుతుంది ఎలా ఉంది సినిమా ఎలాగా ఇది అరిస్టాటిల్ వీల్ అంటారు దీని సర్కంఫరెన్స్ దీన్ని పోల్చుకుంటే చిన్నది కానీ ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర స్టార్ట్ అయింది ఇలా రొటేట్ చేసాము చూడు రెండు ఒక దగ్గర అండి అంటే రెండింటి యొక్క సర్కంఫరెన్స్ ఒకటే ఎందుకంటే ఎక్కువ కిतना ये अलग अलग चलाते थोड़ी हाइट खाली करना ఇటువంటి తేడా రాదు. ఇదిగో ఉందిగా నేను వీడియో తీస్తున్నాను ఇలాగా అది సినిమాలో ఉంది సినిమాలో ఉందన్న నా సినిమాకి వచ్చి ఏం మాట్లాడలేదు ఇంకా సినిమా ఎలా ఉంది అదే ఎలాగా అదే ఎలాగా కమాన్ ఇది స్కూల్కి వెళ్ళాలి వీళ్ళు అయ్యా భయ్యా చదువుకోమని డబ్బులు కలితే మీరేమో చేసే విద్యాభ్యాస ప్రదర్శనలు ఇయ్యా చల్
చూడడానికి ఎంతే ఉంటుంది, కానీ లోపల నుంచి చూస్తే మనకి ఇన్ఫినైట్, లోపలికి అలా ఉన్నట్టు ఉంటుంది ఇల్యూజన్. अलग अलग सेक्यूरिटी मेरे में देख सकते हैं वो भी हर्ट है और ये भी స్టార్ వస్తుంది, మళ్ళీ స్టార్ అనేది ఇక్కడ హాట్ వస్తుంది. అది హిందీ రాదు, నాకు తెలుగు రాదు. ఓకే, రైట్ లెఫ్ట్ ఏమో, రైట్ లెఫ్ట్ పైదేమో రిఫ్లెక్షన్. మీరు నేర్చుకోవాలంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కంట్రోల్ ఆఫ్ మోషన్ బాక్స్. ట్రై చేయాలి, ట్రై చేయాలి. అర్థమైందా? ఆ లోపల ఏమో కరువులో ఇది కరువు ఉంది, ఇది స్ట్రైట్ ఉంది. అవును, కానీ ఇప్పుడు తిప్పితే వెళ్ళిపోతాను. అదే కదా సూపర్ ఉంది. ఇచ్చారు కానీ కరెక్ట్గా చూసాను. వామ్మో, ఓ నాయనో, ఓ ఓ ఓ తాత, నాకేం సంబంధం లేదు తాత. ఎలా చూస్తున్నాడు తాత, నాకేం సంబంధం లేదు. ఇది తెలిసింది, కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, బ్రిడ్జ్ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అదేనా లెట్ మీ సీ, కాన్సంట్రేట్ కరిగి क्या होता है विदाउट टचिंग. वीडियो తీసుకుంటాను. స్లో, అప్పుడు రా, స్లోగా రా. ఇక్కడ చూడు, స్ట్రైట్ చూడు, స్ట్రైట్గా చూడాలి నువ్వు, స్ట్రైట్గా చూడు. ఎల్లు ఎల్లు, స్లో స్లో. రా, ఇలా రా, అక్కడి నుంచి రా, స్లోగా రా. అలా ఉండు, అక్కడ ఉండు, వెళ్ళిపోతున్నా, సైడ్కి వెళ్ళిపోతున్నా, స్ట్రైట్గా రా. ఆగు ఆగు ఆగు, ఎలా ఊగుతున్నాడు మధ్యలో నిల్చున్నప్పుడు. స్ట్రైట్గా రావాలంటే అసలు అవ్వట్లేదు. because ఆ లైట్ బటర్ఫ్లై మీద ఊగి షాడో రిఫ్లెక్ట్ అవుతుంది, బటర్ఫ్లై ఫ్లై అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. పెద్దది దూరం నుంచి చూస్తుంటే అక్కడ చెప్పాడు పైకి ఆ స్పాట్లో చూడు.
ఒక కళ్ళు కనిపిస్తున్నారు, ఫోన్ అనిపిస్తున్నారు. చాలా బాగుంది. పారాడాక్స్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాం, చాలా బాగుంది. అది సైంటిఫిక్ సంబంధించిన పారాడాక్స్ మ్యూజియం. ఇప్పుడు అయితే భోజనం తినడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 1:15 అవుతుంది. టేస్ట్ ఆఫ్ కేరళ. కేరళ కుట్టి ఏసీ. నేను వచ్చేసా, నాకు ఆకోకే కావాలి. బ్లాక్ ప్యాంటర్. ఓకే, కొన్నట్లు అయిపోదు. కేరళ కుట్టి పన్నీర్ మసాలా. హాట్ వాటర్. నీ ఏంటని ఇది అసలు కేరళలో డౌట్ పరిగెళ్తానేమో అని. తాళి వద్దు, నేను తిన్నాను కదా ఈరోజు, డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేను తిన్నాను కదా తాళి. ముందు ఇది ఏంటో చెప్పు, తేడాగా ఉంది ఇది. రోజ్ వాటర్ కాదు, ఇది బ్లడ్ వాటర్. చికెన్ కొత్త పరోటా, చికెన్ కొత్త పరోటా 270. ఇది ఒకటి చెప్దాం. కేరళ కాకుండా ఏముంటాయి? నాకు ఏదైనా ఓకే, భోజనం అయినా పరోటా అయినా ఓకే, కడుపులో నిండాలి. రోటీలు చెప్పిన, రోటీలు కాదు. ఇప్పుడు ఇది అయితే పరోటా బాగుంటాయి. మలబార్ పరోటా వన్ సైడ్ ఉంటుంది కదా, అలా అంట. తిన్నావా? లేకపోతే ఇడియాప్ అవి ఉంటాయి కదా, నీరు దోశ. నీరు దోశ అంటే అలాగే ఉంటుంది, నీటిలో ముంచిన దోశ. అలాగే ఉంటుంది. వద్దులైతే పొగలు వస్తున్నాయి ఇందులోంచి. టేస్ట్ చూస్తాను, తాగడానికే కదా నీది. హ్యామ్ వాష్గా లేదు, తాగడానికే. మనకు ఆ వాటర్ వచ్చేసి ఆయుర్వేదిక్ వాటర్. అప్పం అంటే తర్వాత ఏం చెప్పాలని చూద్దాం. అప్పం ఏంటి? అప్పం అంటే దోశ లాగా. దోశ టైప్ పరోటా బెస్ట్. చెప్తాను పరోటా ఒక్కొక్కటి చెప్తాను. ఇది 20 రూపాయలు. సరే అయితే ఓకే, 20 అయితే పర్లేదు, తక్కువ బడ్జెట్లో అవగొట్టాలి. మినిమం దగ్గర ఎందుకు మనం కూడా కొంచెం కేరళ కుట్టి చూడాలి కదా ఐటమ్స్. చికెన్ మల్బార్ పరోటా ఒక్కోదిలో ఉందేంటిది ఏంటనేది వేదిగా ఉంది. ఏంటి టేస్ట్? బాగుంది. పేరేంటి దీని పేరు? చికెన్ కొత్త పరోటా. బాగుంది బాగుంది. పరోటా ఇలా ఏంటిది? మలబార్ చికెన్. దిస్ ఇస్ నూడిల్స్లా ఉంది ఇది, తెల్లగా. ఏంటిది? ఇడియాప్. ఇది వేరే ఐటమ్ అనుకున్నా, నేను తినేస్తున్నాను ఇంట్లో నంచుకోవాలి. ఇది అవునా తెలీదు. అదే చికెన్ మంచూరియా సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అలాగే ఏదో అనుకున్నాను నేను. ఇది చూడడానికి అలాగే ఉంటుంది. చాలా కొత్త టేస్ట్ వచ్చింది. 3 ఐటమ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. రెడ్ వాటర్ ఇచ్చారు కాంప్లిమెంటరీగా. అదేంటిది టీయా?
చెప్పు. బియ్యం కూడా ఎదుగుతున్నాను. ఏంటి పాయసమా? అచ్చా తెలియదు నాకు. రియాక్షన్ గివ్ మీ రియాక్షన్. బాగుందా? బాగుంది, చిక్కగా బాగుంది. ఇది పాలు పాయసం బాగుంది. ఇది పలుకు కేసరి. చాలా 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 బాగుంది మీరు. ఇప్పుడు టేస్ట్ ఆఫ్ కేరళ కంప్లీట్ చేసుకున్నాం. ఫ్యాషన్ స్ట్రీట్ మహమ్మద్ అలీ రోడ్కి అయితే నడుచుకుని వెళ్దాం పదండి. అయితే ఫ్యాషన్ స్ట్రీట్కి అయితే వచ్చాం. మనకి ఫ్యాషన్ స్ట్రీట్లో వచ్చేసి ఆల్ బ్రాండెడ్ క్లోత్స్ అండ్ షూస్ అయితే అమ్ముతారు లో బడ్జెట్లో. ఈ ఫ్యాషన్ స్ట్రీట్ చిన్న లుక్ వేసి మహమ్మద్ అలీ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. ఉత్తరా బాబు మనం చూడబోతుంటే మహమ్మద్ అలీ రోడ్. ఇది వచ్చేసి క్లాత్స్ ఇంకా బట్టలు ఉన్న సెక్షన్ అన్నమాట. మనకి లో కాస్ట్ లో క్లాత్స్ అవైలబుల్ ఉంటాయి ఇక మహమ్మద్ అలీ రోడ్ లో. ఇది వచ్చేసి మహమ్మద్ అలీ రోడ్ లో ఫుడ్ స్ట్రీట్. మహమ్మద్ అలీ రోడ్ లో రంజాన్ వల్ల చాలా అంటే చాలా రష్ గా ఉంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. నాయిస్ పొల్యూషన్ అయితే చాలా అంటే చాలా ఉంది. నిజంగా మేము అక్కడ ఉండలేకపోయాం. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని మెరంలోకి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మెరంలోకి అయితే వెళ్తున్నాం. మళ్ళీ ఇంకోసారి ముందు వస్తే ఇక్కడికి అసలు అన్నాను.
అది ఇప్పుడు ఎక్కిస్తాడేమో అది చెప్పకని పాపం అది ఇప్పుడు ఎలా తిప్పాడు టైం రేపంతా ఎగిరిపోద్ది ఆడు ఊపేస్తుందండి ఏమన్నా ఊపిన పర్లేదు బాగా వస్తుంది బ్యాక్ సైడ్ వాల్కనీ స్టేడియం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, క్యాబ్ అయితే వస్తుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి మేమైతే ఇంటర్స్టెల్లార్ మూవీకి అయితే వెళ్తున్నాం. అదైతే 10:30కి ఉంది. డేట్ వచ్చేసి 16th March. చెక్. వాల్కనీ స్టేడియము ఉమెన్స్ ఐపీఎల్లో జరిగిన స్టేడియం ఇక్కడ. ట్రాఫిక్ జామ్ చూసావా? ఎంత ట్రాఫిక్ జామ్ ఉందా నాయన. జస్ట్ తక్కువే. ఉమెన్స్ ఐపీఎల్కి అయితే దేవతంగా వచ్చారు, అది క్యాప్చర్ చేయలేకపోతే. जल्दी 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 यहाँ से गए थे वहीं से stop. మైరాజ్ ఐమాక్స్ థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎటువంటి ఆలోచన లేకుండా థియేటర్ బ్లాగ్ అయితే చేద్దాం. ఐమాక్స్ బ్లాగ్ పదండి. మైరాజ్ థియేటర్ చూడడానికి చాలా లగ్జరీ లుక్ వస్తుంది. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి థియేటర్. किशन हाई बोलो. Go on your way, young man. సినిమా స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. మేము లెఫ్ట్ సైడ్లో వచ్చేసాము, రైట్ సైడ్లో రావాల్సింది బై మిస్టేక్గా. మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళాలి, అటువైపు సైడ్కి వెళ్దాం పదండి. మనకి అటు సైడ్కి వెళ్ళిననే స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మామూలు థియేటర్లో చూసిన స్క్రీన్ కన్నా 3 times ఎక్కువ ఇది ఐమాక్స్. సో పదండి అటు సైడ్కి వెళ్దాం.
మనం ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ మూవీకి రావడం అయితే జరిగింది. స్క్రీన్ చూసారు ఎంత పెద్దగా ఉందో, మొత్తం థియేటర్ అంతా కవర్ చేసింది ఆ స్క్రీన్. ఇంకా సీట్స్ చూడండి, కర్వ్ వచ్చింది మనకి మ్యాక్స్ లో, చాలా అంటే చాలా బాగుంది. నా ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నిజంగా మనమే స్పేస్ లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ సౌండ్ వచ్చేసి చాలా అంటే చాలా గట్టిగా పెట్టారు. నిజంగా ఆ స్పేస్ షిప్ లో గాలి తగిలినప్పుడు గట్రా మంచి సౌండ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతటితో ముంబై సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వీడియో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్ మీద అయితే వెళ్తున్నాం. అది బ్లాగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో. అండ్ మిస్ యూ ముంబై, మీట్ యూ సూన్. సైనింగ్ ఆఫ్ ASK Kumar.